హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిశ్రీ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. సో మీకు ఈ పాదాలు చూస్తుంటేనే అర్థమైపోతుంది ఈరోజు ఏంటో. ఇంకా హ్యాపీ శ్రీకృష్ణ జన్మాష్టమి అందరికీ. సో శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. సో ఇంకా నేనైతే అంతా క్లీన్ చేసుకున్నాను, నీట్గా క్లీన్ చేసుకొని కృష్ణుడి పాదాలు వేసుకొని. అండ్ మా దగ్గర ఇంకో కొత్త కృష్ణుడు కూడా వచ్చాడు, మీకు అందరికీ తెలిసిన విషయమే. సో ఇంకా అంతా వేసేసుకొని ఇంకా రిషిని అయితే కృష్ణ గెటప్ అయితే రెడీ చేసేసాను అనమాట. ఇంకా రిషిని కృష్ణ గెటప్ రెడీ చేసిన తర్వాత ఇంకా పాదాలతో అలా లోపలికి వస్తున్నాడు అనమాట. బుజ్జి పాదాలతో అడుగులు వేసుకుంటూ చిన్నగా క్యూట్గా నడుచుకుంటూ వస్తున్నాడు. ఎంత బాగా అనిపిస్తుందో అస్సలు కదా ఫ్రెండ్స్, చాలా బాగా కోఆపరేట్ చేశాడు. సో లాస్ట్ ఇయర్ రిషి చిన్న ఉన్నప్పుడు అయితే చాలా ఇయర్స్ కింద చిన్న ఉన్నప్పుడు అయితే రెడీ చేశాను. అండ్ మళ్ళీ పెద్ద అయిన తర్వాత అయితే చాలా బాగా కోఆపరేట్ చేస్తారు కాబట్టి సో చాలా బాగా కోఆపరేట్ చేసి మొత్తానికి మా లిటిల్ కృష్ణ అయితే లోపలికి అయితే అడుగు పెట్టేశాడనమాట మా దగ్గరికి. ఇంకా చూడండి పోజెస్ అయితే ఇస్తున్నాడు. సో ఇదంతా ప్రాసెస్ రెడీ చేయడము ఇదంతా చాలా టైం పట్టింది. ఇంకా చూడండి తర్వాత కిందకి వెళ్ళామన్నమాట. కిందకి వెళ్ళిన తర్వాత ఇంకా మొత్తం కృష్ణ గెటప్ అదంతా నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే ఇంకా రిషిని చూడండి ఎంత క్యూట్గా అంటే అబ్బబ్బా, ఎలా ఫోజ్ చెప్తే అలా హ్యాపీగా ఇస్తున్నాడు అనమాట. ఒక్కో ఫోజ్ అయినా చూస్తూ ఉంటే అబ్బబ్బా ఎంత హ్యాపీ. ఇప్పుడు పిల్లలు ఆల్మోస్ట్ లిటిల్ కృష్ణ వీడియోస్ చూస్తారు కాబట్టి ఇంకా చాలా ఎగ్జైటింగ్గా ఇయర్ రిషి అయితే నేను అన్ని పెట్టుకుంటాను, అన్నీ రెడీ అవుతాను అనేసి చెప్పేసి ప్రతి ఒక్కటి పెట్టుకున్నాడు. అని మీ హాయ్ వీడియో తీస్తున్నానని హాయ్ కూడా చెప్తున్నాడు, మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో చూడండి. ఇంకా డెకరేషన్ దగ్గర వచ్చేసి ఇంకా ఇలా వీడియో ఒకటైతే క్లిప్ అయితే తీసాను అనమాట. ఇంకా చూడండి మొత్తం అయితే మేమైతే ఒక బ్యాక్గ్రౌండ్ కట్టేసుకొని ఇంకా ఇలా ఫ్లవర్స్తో, ఇంకా ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ మీకు కూడా తెలుసు కదండి. ఇంకా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో ఇంకా మాకు తోచిన విధంగా మేమైతే డెకరేట్ చేసుకున్నాము లేడీస్ అందరం కలిసి. ఇంకా సో అలా బ్యాక్గ్రౌండ్ కట్టేసి వెనకాల తర్వాత ఇంకా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తోటి అయితే ఇంకా మొత్తం అయితే నీట్గా డెకరేట్ అయితే చేసుకున్నాము. సో మీకు ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. సో ఈ బొమ్మల గురించి చెప్పాలండి. అసలు ఫస్ట్ వచ్చేసి మనకు ఈ పాట్ చూడండి ఎంత అందంగా ఉందో కదా. ఆ పాట్ గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అండ్ ఇక్కడ చూడండి రాధాకృష్ణ ఎంత ముద్దుగా ఉన్నారో, అసలు చాలా బాగున్నారు కదా. చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్న కదా. ఇది మిడిల్లో వచ్చేసి వాటర్లో వేస్తే మనకి ఇప్పుడు చాలా బాగా దొరుకుతున్నాయి కదా, వాటర్లో వేసేస్తే వెలుగుతుంది అనమాట తామర పువ్వు. చాలా బాగా అనిపించింది. దాని చుట్టూ ఇట్లా ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తే ఇంకా క్యూట్గా అనిపించింది అనమాట, చాలా బాగా అనిపించింది. అండ్ ఈ కృష్ణాష్టమి అంటేనే ఇంకా మనకి పాట్ కదా అండి. ఇంకా సో చిన్న పాట్ ఒకటి తీసుకొచ్చామన్నమాట. సో ఇంకా అన్నీ ఇంకా బొమ్మ, ఆవు దూడ బొమ్మ, ఇంకా అన్ని కృష్ణకి సంబంధించినవి, కృష్ణాష్టమికి సంబంధించిన రాధాకృష్ణ, ఇంకా ఫ్లవర్స్, ఇంకా దండలు ప్రతి ఒక్కటి అన్నమాట అన్నీ. సో ఫ్లూట్ లేదు అనేసి అనుకోగలరు, ఫ్లూట్ ఉంది కానీ పిల్లలు తీసుకున్నారనమాట. ఎందుకంటే మీరు నాకు కామెంట్ చేయొచ్చు కృష్ణ చేతిలో ఫ్లూట్ లేదు అనేసి, ఫ్లూట్ ఉంది. సో చూడండి ఫైనల్గా ఇలా డెకరేషన్ మేమే చేసుకున్నాం అనమాట. మేమే డెకరేషన్ అవుట్ఫిట్ మొత్తం అయితే ఫైనల్గా వచ్చేసి ఇదనమాట. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్రోగ్రామ్ అప్పటికే చాలా లేట్ అయిపోతుంది అండ్ చాలా గాలి వచ్చేస్తుంది, వర్షం స్టార్ట్ అయిపోతుందేమో అనేసి అనుకున్నాం అనమాట. ఇంకా అనుకొని ఇంకా దీపారాధన అయితే ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. అయితే పూజ అయితే ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. మొత్తానికైతే దీపారాధన అయితే మీకు దీపాలు చూస్తుంటేనే అర్థమైపోతుంది, చాలా గాలి వస్తుంది అనమాట. అసలు ఆ ఎయిర్ ఆపలేకపోతున్నాం అస్సలు. ఇంకా అలా దీపం అయితే వెలిగించి ఇంకా ఒకరికి ఒకరం హెల్ప్ చేసుకుంటూ అలా దీపాలు అయితే వెలిగించుకుంటూ ఇంకా కొబ్బరికాయ టెంకాయ కొట్టేసి ఇంకా కృష్ణాష్టమి వేడుకలు అయితే స్టార్ట్ చేసామన్నమాట అందరం కలిసి. సో అందరికీ పిల్లలందరికీ ఇంకా గెటప్ అయితే వేసాము. చాలా హడావిడి గోలగా ఉందన్నమాట. సో ఎంత గోలగా ఉందంటే పిల్లలందరూ గెటప్, చిన్న పిల్లలేమో గెటప్ తీసేసుకోవడము, మమ్మీలేమో కట్టడము. ఇంకా పెద్ద పిల్లలు మాత్రం ఓపికన్నంత వరకు చాలా వరకు ఉంచుకున్నారు, బెటరే. కానీ చిన్నపిల్లలు మాత్రం అమ్మో అస్సలు చాలా కష్టం. అందుకే నేను మా చిన్న బాబుకి అయితే కృష్ణ
కృష్ణ గెటప్ ఈ ఇయర్ వేయలేదనమాట, నెక్స్ట్ ఇయర్ వేయాలి. ఇంకా అక్క కొబ్బరికాయ కొట్టేసి అయితే ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా అందరం మొక్కేసామన్నమాట. చూడండి వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది. అండ్ వీడియోస్ పెట్టక నేను చాలా డేస్ అవుతుంది. ఇంకా లిటిల్ కృష్ణలు చూడండి, ఇంకా రాధమ్మలు, కృష్ణలు అందరూ చిన్న పిల్లలు చాలా క్యూట్గా 1 year ఉన్న పిల్లలు కూడా చాలా క్యూట్గా రెడీ అయిపోయారనమాట. ఇంకా అందరూ లైన్గా నిల్చోబెట్టి ఒక పిక్ దించుదామనేసి నిల్చోమంటే అస్సలు నిల్చోవట్లేరనమాట. సో మొత్తానికైతే ఎట్లనో ఒకట్లయితే పిక్ అయితే దించేసామన్నమాట. ఒకళ్ళు ఒక్కటి సైడ్ వెళ్ళిపోతున్నారు, ఒకళ్ళు ఒక్క సైడ్ వెళ్ళిపోతున్నారు. అస్సలు గోలగా ఉందన్నమాట. ఇంకా ఈ లిటిల్ కృష్ణ చూడండి ఎంత క్యూట్గా నిల్చున్నాడు, అస్సలు చూస్తున్నాడు అనమాట ఫోటో పోజు. అండ్ ఇక రాధమ్మలు చూడండి, ఇంకా కృష్ణలు, ఇంకా గోపికమ్మ, పెద్ద గోపికమ్మ చూడండి క్యూట్గా కృష్ణని ఎత్తుకొని నిల్చుందనమాట. సో చాలా బాగా అనిపించింది. ఫైనల్గా వీళ్ళనైతే అందరినైతే ఒక ఫోటో అయితే దించామన్నమాట. చాలా బాగా అనిపించింది. అసలు ఈ ఫెస్టివల్ ఇంత బాగా జరుగుతుంది అనేసి ఎక్స్పెక్ట్ చేయలే. ఇంకా ఫొటోస్ అయిపోయిన తర్వాత ఇంకా కోలాటం అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో అందరూ కోలాటం అయితే ఆడడం అయితే ఆల్రెడీ ఇంకా ముందే ప్రాక్టీస్ అయితే ఏం లేదు, డైరెక్ట్గా అన్ఎక్స్పెక్టెడ్గా సెలబ్రేషన్స్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గానే అనుకున్నామన్నమాట. అనుకునేసి ఇంకా అట్లా కోలాటం ఇంకా ఆల్రెడీ ముందే ఉండే కోలలు కాబట్టి ఇంకా కోలాటం కూడా స్టార్ట్ చేసాము. ఇంకా కృష్ణ సాంగ్స్ అన్నీ పెట్టుకొని ఇంకా పిల్లలు తక్కువ ఉన్నారు కాబట్టి కొంచెం ఇంకా పెద్దవాళ్ళం కూడా అందరం యాడ్ అయ్యామన్నమాట. ఇంకా అందరం కలిసి కోలాటం అయితే వేసేస్తున్నాం అన్నమాట. చాలా బాగా అనిపించింది. అసలు ఇంత బాగా అనుకున్న దానికంటే ఎక్కువ బాగా జరిగింది కృష్ణాష్టమి ఈ ఇయర్ వచ్చేసి. అండ్ లాస్ట్ ఇయర్ వచ్చేసి నేను లేను, బట్ ఈ ఇయర్ మాత్రం చాలా బాగా జరిగింది. ఇంకా శ్రీకృష్ణాష్టమికి సంబంధించిన సాంగ్స్, ఇంకా డ్యాన్సెస్, ఇంకా అన్ని కోలాటం అయితే ఇంకా బాగా జరిగిందనమాట. చాలా బాగా అందరం కోలాటం అయితే వేస్తున్నాము. నేను కూడా అలా లైట్గా వేస్తున్నాను. ఇంకా తప్పలేదన్నమాట, అందరితో పాటు ఇంకా తప్పలేదన్నమాట. ఇంకా మా చిన్న బాబు ఇంకే మిడిల్లో ఇంకా అలా ఇబ్బంది పెట్టినా కూడా ఇంకా మొత్తానికైతే చేసామన్నమాట డ్యాన్సెస్. సో నా వీడియోస్ అయితే రాక చాలా రోజులు అవుతున్నాయి. ఎందుకో మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ, ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు కాబట్టి వీడియోస్ ఒక్కదాన్నే చేయలేకపోతున్నాను దానివల్ల. సో ఇప్పుడైతే ఈ వీడియో కూడా నేను తీయలేదు, ఇంకా ఇక్కడ మా పిల్లలే తీశారనమాట. సో అందుకనేసే వీడియోస్ రావట్లేరు. అండ్ వన్స్ అగైన్ చెప్తున్నాను, ఎవరైనా తప్పకుండా ఇంకా నా ఛానల్ని చూడకుండా అండ్ చూసిన వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఇలా మా కోలాటం అయితే చాలా బాగా సరదాగా అందరం కలిసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. అందరం కలిసి చాలా సరదాగా పిల్లలతో పాటు ఇంకా పిల్లలము పెద్దలము అందరం చాలా బాగా కోలాటం అయితే సెలబ్రేట్ చేసామన్నమాట. సో శ్రీకృష్ణ జన్మాష్టమి సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి. ఇంకా ఈసారి చాలా బాగా అనిపించింది, చాలా సరదాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కోలాటం అయితే ఇలా జరుగుతుంది. అండ్ నాకు ఇంకా డెలివరీ వీడియోస్ పెట్టమని అడుగుతున్నారు. సో తప్పకుండా పోస్ట్ చేస్తానండి. దానికోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకు సారీ, కానీ తప్పకుండా పోస్ట్ అయితే చేస్తాను. ఎక్కువ చాలా డేస్ అవుతుంది వెయిట్ చేస్తున్నారు, సో కామెంట్స్ పెట్టారు. సో కోలాటం అయితే ఇలా సాగుతుంది. వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది, అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుందన్నమాట వీడియో మొత్తము. ఇంకా పిల్లలు చాలా అంటే కృష్ణులు గోపికలు వాళ్ళు రెడీ అయితే అసలు చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. చిన్నపిల్లలకు చిన్న ఉట్టి చాలా క్యూట్గా అనిపించింది అనమాట. ఉట్టి కొట్టడం అయితే ఇంకా చిన్నపిల్లలు కదా, ఇంకా చాలా క్యూట్గా అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, ఇంకా చూసేయండి వీడియో మొత్తం. అండ్ ఇంకో విషయం చెప్పాలండి, మేము అనుకున్న టైం కంటే చాలా లేట్ అయిపోయింది అనమాట. దానివల్ల
ఇంకా గోపికలందరూ గెటప్ అయితే తీసేశారనమాట. పిల్లలు కదా అండి, అస్సలు భరించలేరు కదా. రెడీ కాక 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 అయితే వాళ్ళకి ఎట్లాగో అనిపిస్తుంది కదా. సో పిల్లలందరూ గెటప్ అయితే ఆల్మోస్ట్ తీసేశారనమాట. సో అండ్ వర్షం వల్ల కూడా చాలా ఇబ్బంది అయింది. ఇంకా లోపలే కాబట్టి ఈ మాత్రం సెలబ్రేషన్స్ అయినా మేము చేసుకున్నాము, లేదంటే ఇంకా ఇబ్బంది అయ్యేది. ఇంకా నార్మల్ డ్రెస్సెస్ వేసేసుకున్నారనమాట పిల్లలు వచ్చేసి. ఇంకా లేకపోతే ఇంకా బాగుండేది అట్లా అనమాట. బాయ్స్ మాత్రమే ఉంచుకున్నారు. ఇంకా పిల్లలందరూ గెటప్ అయితే తీసేశారనమాట. కానీ చాలా క్యూట్గా ఉన్నారు. ఫస్ట్ ముందు వీడియోస్లో స్టార్టింగ్లో చూసారు కదా, చాలా బాగా ఉన్నారనమాట. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నాది మా బాబుది కోలాటం స్టార్ట్ అవుతుంది, చూసేయండి. మా బాబు ఇంకా నేను అలా సరదాగా నార్మల్గా రిషి మనం కూడా ఆడదామా అని అంటే, ఇంకా యాక్చువల్లీ నిన్నటి నుంచి మమ్మీ నాకు రేపు కృష్ణ గెటప్ వేస్తావా అనేసి అంటున్నాడు అనమాట. సో తప్పకుండా వేస్తాను నేను కూడా అని చెప్పాను. ఇంకా నాతో పాటు ఆడుతున్నాడు రిషి. చాలా హ్యాపీగా అనిపించింది. సో తన బాబు తనతో ఆడుతుంటే ఆ హ్యాపీనెస్ వేరు అనిపించింది. అసలు చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో చూడండి ఎంత క్యూట్గా చెప్పినట్టుగా ఆడుతున్నాడు అనమాట. మరి రిషి వచ్చేసి ఇంకా కృష్ణ గెటప్లో ఇంకా తనకి పెద్ద అయిన తర్వాత కూడా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది ఇంకా. సో చాలా బాగా అనిపించింది నాకైతే. సో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా చూడండి. నేను అలా స్టెప్ వేయమంటే అలా వేస్తున్నాడు, ట్రై చేస్తున్నాడు. చాలా బాగా అంటే చాలా బాగా అనిపించింది. ఈ మూమెంట్ని అయితే లైఫ్లో మర్చిపోలేను నేను. మా రిషి పెద్ద అయిన తర్వాత ఫస్ట్ టైం అనమాట కృష్ణాష్టమి సెలబ్రేట్ చేయడం. ప్లస్ అండ్ నేను మా రిషితో ఇంకా అట్లా ఆడుతుంటే చాలా నాకు హ్యాపీగా అనిపించింది. రిషితో ఆడడం ఫస్ట్ టైం అనమాట. ఇప్పటివరకు పిల్లలు చిన్నగా ఉంటారు కదా, సో వాళ్ళతో ఆడలేమన్నమాట. సో ఇప్పుడైతే ఆడినందుకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా నాకైతే. ఇంకా చూడండి వీడియో మొత్తం అయితే ఇంకా స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్టెప్స్ అన్నీ అలా సరదాగా ఇద్దరం ఆడినాం అనమాట. ఇంకా పిల్లలు ఇంకా మా రిషితో ఇంకా ఎవరి పిల్లలతో వాళ్ళు. ఇంకా నెక్స్ట్ ఇంకా ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఉట్టి కొట్టడం అయితే చాలా బాగా ఇంకా ఉట్టి అయితే రెడీ చేశారు. సో ఆల్మోస్ట్ ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ కూడా దాంట్లో ఏమేమి వేయాలో అన్నీ వేస్తున్నారు. కాయిన్స్, 1 రూపీ కాయిన్స్, ఫ్లవర్స్ అండ్ ఇంకా పెరుగు ఇంకా ఏమో వేస్తారంట. ఇంకా అవన్నీ ఆల్రెడీ వేసేస్తున్నారు. ఇంకా ఉట్టి కొట్టడానికి రెడీగా వెయిట్ చేస్తున్నారనమాట అందరూ. సో చూడండి ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట ప్రోగ్రామ్. ఇంకా ఈ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా చూడండి రిషి అయితే ఇంకా కొట్టడం స్టార్ట్ చేశారు. ఇంకా స్టెప్ బై స్టెప్ పిల్లల్ని నిల్చోబెట్టి అండ్ నెక్స్ట్ వీళ్ళు వెళ్ళిన తర్వాత ఈ నెక్స్ట్ ఇంకొకళ్ళు కంటిన్యూ చేస్తున్నాం అనమాట. అట్లా ఇప్పుడు నెక్స్ట్ డుగ్గుగాడు వచ్చేసాడు. ఇంకా చూడండి ఈ చిన్ని కృష్ణుడు చూడండి ఎంత బాగా కొడుతున్నాడో. చాలాసేపు పిల్లల్ని అయితే సరదాగా ఇలా ఆడించామన్నమాట. ఇట్లా ఆడిస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఈ వీడియో పెద్ద అయిన తర్వాత వాళ్ళు పెద్ద అయిన తర్వాత చూసుకుంటే మేము చిన్న ఉన్నప్పుడు ఇలా చేసాము అనేసి వాళ్ళకి కూడా చాలా బాగా గుర్తుండిపోతుంది కదా. అండ్ ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇంకా చూడండి అలా వస్తూ ఉన్నారు. ఇంకా గోపికమ్మ వచ్చేసింది. ఇంకా గోపికమ్మ కూడా ట్రై చేసింది. కాకపోతే చూడండి ఎవరికి అందనివ్వట్లేరు అసలు ఉట్టి. ఇంకా అందరు కలిసి ట్రై చేస్తున్నారు. చూడండి ఎంత హ్యాపీగా అనిపించిందో పిల్లలు అలా కొడుతుంటే. మేము ఎంకరేజ్ చేస్తున్నాం అనమాట పక్కన నిల్చొని. ఇంకా చూడండి చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది అసలు. ఇంకా అందరు ఇంకా గోపికమ్మ అయితే చూడండి ఎంత బాగా కొడుతున్నారు అసలు. ఇది నిజమేనా అని అనిపిస్తుంది నాకైతే మా రిషిని చూస్తుంటే. ఇంకా అట్లా పిల్లలందరూ రెడీ అయ్యి ఇంకా గోపికలు, కృష్ణుడు, చిన్ని కృష్ణుడు కూడా వచ్చేసాడు. 1 ఇయర్ ఉంటాడు మేబీ ఈ బాబు నాకు తెలిసి. ఇంకా ఈ బాబు కూడా ఉట్టి కొట్టడానికి వచ్చేసాడు. చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో చూడండి ఇంకా చాలా ట్రై చేస్తున్నారనమాట ఉట్టి కొట్టడానికి. ఇంకా అందరం బాగా మేము కూడా పుష్ చేస్తున్నాం, ఇంకా సపోర్ట్ చేస్తున్నాం అనమాట వాళ్ళకైతే. ఇంకా కొట్టండి అనేసి. ఇంకా గోపికమ్మ చూడండి చాలా బాగా రెడీ అయింది కదా. అమ్మాయి వచ్చేసి చాలా చిన్నగా ఉంది కానీ చాలా బాగా రెడీ చేశారు. చాలా బాగా రెడీ అయ్యింది. ఇంకా వెళ్ళిపోయింది అనమాట. ఇంకా రిషిను ఇంకా చూడండి మళ్ళీ స్టార్ట్ చేశాడనమాట. ఇంకా స్టెప్ బై స్టెప్ 1 బై 1 ఇంకా
కొట్టేశాడనమాట. ఇంకా ఫైనల్ ఇంకా కలర్ వాటర్స్ వచ్చేసాయనమాట. దాంట్లో నుంచి ఇంకా కొట్టేశారు. ఇంకా డుగ్గు అండ్ రిషి కలిసి ఇంకా ఉట్టి కొట్టేశారు. ఇంకా చూడండి ఎంత బాగా అనిపించిందో, వాళ్ళకి అప్పుడు హ్యాపీగా అనిపించింది. అప్పటి వరకు ట్రై చేశారు. పాపం ఇంకా పిల్లల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టొద్దు అనేసి ఇంకా వాటర్ పడగానే పక్కకి వెళ్ళిపోతున్నారు. ఇంకా మొత్తం కొట్టేసేయండి, ఇంకా మొత్తం కొట్టేసేయండి అంటే ఇంకా మొత్తంగా ఫినిష్ చేసేసారు. మొత్తం కొట్టేశారు. ఇంకా కాయిన్స్ పడిపోతున్నాయని చూస్తున్నారు. ఎంత బాగా అనిపించిందంటే ఈ ఇయర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా రిషిని ఇంటికి వచ్చిన తర్వాత అడిగితే చాలా బాగా అనిపించింది మమ్మీ, చాలా బాగా ఎంజాయ్ చేశాను అని చెప్పాడనమాట. ఇంకా ఫైనల్గా ఉట్టి అయితే కొట్టడం అయితే ఇంకా ఈ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. ఇంకా చూడండి ఎంత ర్యాష్గా కొట్టేస్తున్నారనమాట. ఇంకెప్పుడు పగిలిపోతుంది అనేసి. ఇంకా వీళ్ళు ఇవి బిహైండ్ సీన్స్ అనమాట. ఇంకా ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్ఎక్స్పెక్టెడ్గా తీసానమాట ఈ వీడియోస్. జస్ట్ అలా ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇలా చేద్దాం అనేసి ప్రాక్టీస్ చేస్తున్నారు. నేను వీళ్ళకందరికీ తెలియకుండా తీశాను ఈ వీడియో వచ్చేసి. సో అట్లా అనమాట. ఎందుకంటే ఇంకా రిషి చూడండి ఊదుతున్నాడు. ఇంకా చూడండి వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి, ఇది బిహైండ్ సీన్స్ అనమాట. ఇంకా నేను వాళ్ళకి తెలియకుండా తీసిన సీన్స్ అనమాట. సో ఇలాంటివి కూడా ఉంటే బాగుంటుంది కదా. సో వీళ్ళిద్దరు చూడండి ఇంకా ఇలా ఊదుతున్నారనమాట. ఇంకా ఫ్రూట్స్ ఉంటాయి కదా వాటిని ఊదుతున్నారనమాట. ఇంకా చాలా బాగా అనిపించింది. అండ్ లాస్ట్లో వచ్చేసి ఇంకా మనం ప్రసాదం తీసుకోవాలి కదా అండి. ఇంకా అందరికీ ఇంకా అక్క వచ్చేసి ప్రసాదం పెడుతుంది అనమాట. అందరినీ కూర్చోమని చెప్తుంది అనమాట. ఇంకా రూపశ్రీ, ఇంకా వాళ్ళ సిస్టరు, ఇంకా అందరు అనమాట, పిల్లలందరూ వచ్చేసి ఇంకా రిషిను ఇంకా అందరూ ప్రసాదం తీసుకోండి అనేసి అంటే తీసుకుంటున్నారు. ఇంకా ప్రసాదం తీసేసుకున్నాం మేము కూడా అందరము. ఇంకా ఫైనల్గా వచ్చేసి మొత్తం పిల్లలతో, రాధాలతో, కృష్ణులతో అందరం అయితే ఇంకా ఫొటోస్ అయితే దిగేసామన్నమాట. లైఫ్ లాంగ్ గుర్తుండాలి కదా మాకు కూడా. సో ఫైనల్గా ఫోటో అయితే ఒకటి గ్రూప్ ఫోటో అండ్ నెక్స్ట్ పిల్లల్ని కూడా దించామన్నమాట. రాధల్ని, కృష్ణుల్ని, ఇంకా మిగతా పిల్లల్ని అందరినీ కలిపి దింపేసామన్నమాట. సో మా కృష్ణాష్టమి వేడుకలు అయితే ఇలా జరిగాయి అన్నమాట ఈ ఇయర్ వచ్చేసి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.